హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి. మనకు వచ్చేసి బోటి తినాలని ఎంత ఉందో అంతే వద్దనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని కడగలేక చచ్చిపోవాలి. ఆ స్మెల్కి దానికి మొత్తం క్లీన్ చేసుకుంటూ, ఇది క్లీన్ చేయడానికి ఒక అర్ధగంట పడుతుంది. మనం బోటి తినాలి అనుకుంటే ఈ కడగడమే గుర్తొస్తుంది. అట్లీస్ట్ మనం మరి ఒక 6 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారైనా అట్లీస్ట్ తినాలిగా. మరి ఆ టేస్ట్కి అలవాటు పడిన వాళ్ళు తప్పదు తినక. సో ఈ 6 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో తెచ్చుకున్నప్పుడు మరి కష్టపడాలి కదా. సో పర్లేదు, అయినా ఈ బోటి కోసం ఎంతసేపు అయితే ఏముంది. ఓకే, చూసేసారు కదా నిన్న వీడియోలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో. సో ఇంకొంచెం ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో మనం క్లీనింగ్ ప్రాసెస్ని పెట్టేశాను. సో మీరు ఆ వీడియోని చెక్ చేసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేసుకున్న తర్వాత మనం దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది బాగా ఉడకాలి కాబట్టి. ఇది బాగా ఉడికిన తర్వాత తినండి. మరి పచ్చి పచ్చిగా కొంచెం ఉడికింది అన్నప్పుడు తినకండి. సో మీరు బాగా ఉడికించుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో బాడీ పార్ట్స్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సో దీన్ని మొత్తం ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎలా కుకింగ్ చేయాలో చూసేసుకుందాం. ఇది మొత్తం కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా కుక్ చేయాలో చూద్దాం. ఎలా వాష్ చేసుకోవాలో చూసుకున్నారు కదా. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక పెనంని పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 1 or 2 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అందులో 10 నుంచి 12 పచ్చిమిర్చి పడతాయండి. అంటే మనం ఆ పచ్చిమిర్చి కారంని చూసుకొని వేసుకోండి. సో ఈ పచ్చిమిర్చి నేను ఇప్పుడు ఈ బోటీకి గాను నేను పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నానండి. మీకు కారం కావాలంటే కారంతో కూడా బాగుంటుంది, కారం కూడా వేసుకోవచ్చు. ప్లస్ పచ్చిమిర్చి కావాలన్నా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. 2 టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క టేస్ట్. సో అందుకని నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి వేయించేటప్పుడు వాటిని పీసెస్ చేసుకొని వేయించుకోవాలి, లేదంటే అది పగులుతాయి. సో అందుకని ఫస్ట్ పచ్చిమిర్చిని వేయించుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని కొంచెం చల్లారనిచ్చి తర్వాత మనం వాటిని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకొని వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని, మీరు సాల్ట్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చికి సాల్ట్ వేసుకోకుండా పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే అవి మనం కర్రీ వండేలోపు చేదు వచ్చేస్తుంది. సో అందుకనే మీరు పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసుకొని ఎప్పటికైనా కానీ గ్రైండ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు పచ్చిమిర్చిని మొత్తం మిక్సర్ జార్లో వేసేసుకున్నానండి. కొంచెం సాల్ట్, రాళ్ళ ఉప్పుని వాడుతున్నాను నేను.
సో కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ సాల్ట్ని ప్లస్ పచ్చిమిర్చిని రెండింటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కుక్కర్ పెట్టుకున్నానండి నేను. కుక్కర్లో మనం 3 to 4 చిట్టి ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కగానే మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకోండి. అందులోనే కొన్ని కరివేపాకు, ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకి కొంచెం అలా ఒక 1 minute వరకు ఉడకాలండి. సో అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించండి. అలానే మనం ఇందాక పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ప్లస్ ఉల్లిపాయని ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ 1 నుంచి 2 నిమిషాలు వేగిన తర్వాత మనకు మసాలా అండి. ఈ మసాలా వచ్చేసి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. మరి మసాలా లింక్ కూడా మసాలా వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తే మరీ లెంతీ వీడియో అయిపోతుంది. సో అందుకని మీకు దీని మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఈ మసాలా ఎలా చేసుకోవాలో కావాల్సిన వాళ్ళు ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఆ వీడియోని చెక్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఈ మసాలా వచ్చేసి మనం 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపి ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 minutes వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఒక 2 టొమాటోలని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అందులోనే బాగా కలుపుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు పచ్చిమిర్చిలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నారు, ఒకసారి చూసుకొని వేసుకోండి. అలానే 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మూత రివర్స్గా పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనం ఇందాక మసాలా బౌల్ ఉంది కదండి, ఆ మసాలా ఉంటుంది ఇంకా బౌల్లో. సో అందులో కొంచెం అలా వాటర్ పోసుకొని మీరు ఇది కొంచెం ఉడకాలి కాబట్టి మరి లేదంటే అడుగు అంటేసుకుంటుంది. సో అందుకనే కొంచెం అలా బౌల్లో వాటర్ వేసుకొని ఆ మసాలా మొత్తం వాష్ చేసుకొని ఇందులో వేసుకొని దాన్ని 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మనం వచ్చేసి ఇందాక వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలు ఉన్నాయి కదండి, అంటే గోటి యొక్క బాడీ పార్ట్స్, ఓకే, దాన్ని మొత్తం మనం బోటీని మొత్తం వాష్ చేసుకొని ఈ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. దాన్ని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోండి. అది ఎందుకంటే అన్ని ముక్కలకి ఆ రసం అనేది మనకు పట్టాలి. సో అందుకని వాటిని మొత్తం బాగా కలుపుకోండి. చూసారుగా నేను ఎలా కలుపుతున్నానో. మీకు ఒక 2 minutes పట్టినా పర్లేదు, వాటిని బాగా కలుపుకోండి ఫస్ట్. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి ఆ పై ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత రివర్స్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలండి వాటర్ యాడ్ చేసుకోకుండా ఉడికించుకోవాలి. మీరు ముందే వాటర్ యాడ్ చేసేసుకున్నారంటే ఆ టేస్ట్ మొత్తం ఏం బాగుండదు అనమాట. సో ఫస్ట్ ఇది ఆయిల్లో మనకు ఆనియన్ మొత్తం ఉడికింది. సో తర్వాత మీరు ఇందులో ఉన్న వాటర్లోనే
అంటే మనం ఆల్రెడీ కొంచెం మసాలాలో వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోకుండానే ఉడికించుకోండి. తర్వాత మూత తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే దీనికి వచ్చేసి మనకి గ్రేవీ ఎక్కువగా ఉండదండి, అంటే నీళ్ళగా గ్రేవీ ఉండదు. ఇది మనకి రొట్టెలకి చపాతీలకి మాత్రమే బాగుంటుంది, అన్నంలో అంత టేస్టీగా ఉండదు. మీరు ఆల్మోస్ట్ జొన్న రొట్టెలోనే ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో అందుకనే మనం వచ్చేసి కర్రీ లాగా చేసుకోవాలి, ఇది రసం లాగా రాదు ఇది. సో అందుకనే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ చాలు. తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది ఇది, మనం కుక్కర్ మూత తీసేసుకొని మనం ఉడికిచ్చేసుకున్నా సరిపోతుంది. సో అందుకని దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వేసుకోండి. ఎవరి కుక్కర్ వాళ్ళకే తెలుస్తుంది. సో మీరు మరీ ఒక 10-12 ఒకేసారి వేసేయకండి. ఒక 6 to 8 వేసి చూడండి. తర్వాత ఉడకలేదు అంటే మనం మరీ పెట్టుకోవచ్చు. లేదనుకోండి మీరు ఎక్కువ పెట్టేసుకుని తర్వాత చూసుకుందాంలే అంటే అది మొత్తం ముద్దలాగా అయిపోతుంది, అప్పుడు మనకేమీ మిగలదు అనమాట పీసెస్. సో అందుకనే ముందు కొన్ని విజిల్స్ వేసుకోండి. తర్వాత చెక్ చేసుకోండి మనకు వాటర్ ఎలానో ఉంటాయి, ఆ వాటర్ని ఎలానో ఉడికించుకోవాలి, అప్పుడు మనకు ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత వాటర్ ఎక్కువగా ఉంది నాకు. సో అందుకని ఇప్పుడు నేను దీన్ని ఒక 10 నిమిషాలు ఇలానే ఉడికించుకుంటా. అంటే మనకు ఆ వాటర్ మొత్తం గట్టిగా అయిపోయి గ్రేవీ తగ్గుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 2 స్పూన్స్ మరీ కారం పొడి వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అసలు కారమే లేదు, ఇంత కూడా కారం అనిపించట్లేదు. నాకు స్పైసీ ఉండాలి నాన్ వెజ్ ఎప్పటికైనా కానీ. సో అసలు ఇంత కూడా కారం అనిపించట్లేదు ఆ పచ్చిమిరపకాయలు. సో అందుకని ఇంకా మరీ మధ్యలో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుండదు, అది పచ్చి వాసన వచ్చేస్తుంది. సో అందుకని నేను కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కూడా బాగుంటుంది, మీరు 2 మిక్స్ చేసుకునైనా చేసుకోవచ్చు, లేదు పచ్చిమిర్చిదే సపరేట్ చేసుకోవచ్చు, లేదు కారందే సపరేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బోటీనే, బోటికి రీప్లేస్ అంటే ఏ ఐటము లేదు. సో అందుకని నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా మనకు కొంచెం ఉప్పు తగ్గినట్టయినా కూడా మీరు ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఇంతే అండి, చూసారు కదా. దాన్ని మొత్తం ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు బోటి అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. అల్టిమేట్ టేస్ట్తో బోటి చాలా ఇష్టం అందరికీ. చూసారు బోటి ఎలా చేయాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.